అందరికీ శుభోదయం. వివేకానంద గారు చెప్పినటువంటి ఇంకొక విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. విజయానికి మార్గం. మనం విజయం సాధించాలి అంటే ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి, ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఆయన మాటల ద్వారా విందాం. మన తప్పులకు కూడా ఇక్కడ చోటు ఉంది. ముందుకు సాగిపోండి. ఒకవేళ ఏదైనా తప్పు చేశామని మీరు భావించినా వెనక్కు చూడకండి. మీరు ఆ తప్పులు చేయని పక్షంలో ఇప్పుడు ఈ విధంగా ఉండేవారా? కాబట్టి మీ తప్పులను దీవించండి. అవి అదృశ్య దేవతలు. లక్ష్యాన్ని అంటిపెట్టుకుని ముందుకు సాగిపో. వెనుకకు తిరిగి అల్ప విషయాలను, చిన్న తప్పులను చూసి కృంగిపోవద్దు. ఈ జీవన పోరాటంలో తప్పులనే దుమ్ము రేగవలసిందే. ఈ ధూళికి తాళలేని సుకుమారులను పోరాటాల నుండి వైదొలగనివ్వండి. నేను జీవితంలో అనేక తప్పులను చేశాను, కానీ ఆ తప్పులలో ఏది లేకున్నా నేను ఈ స్థితికి వచ్చి ఉండకపోయేవాణ్ణి అనటంలో నిస్సంశయం. కాబట్టి వాటికి నేను కృతజ్ఞుణ్ణి. అలాగని మిమ్మల్ని బుద్ధిపూర్వకంగా తప్పులను చేయమని చెప్పటం లేదు, కానీ తప్పులను చేస్తే విలపించకు. జరగవలసింది ఏదో జరిగిపోయింది, చింతించకు. జరిగిపోయిన కార్యాలను గూర్చి పదే పదే తలపోయకు. వాటిని నీవు రద్దు చేయలేవు. కర్మఫలం కలిగే తీరుతుంది, దానిని ఎదుర్కో. కానీ చేసిన తప్పునే మరలా చేయకుండా జాగ్రత్త వహించు. మనం చేసే పనుల్లోని తప్పులు, పొరపాట్లే మనకు నిజంగా బోధన గురువవుతాయి. తప్పులు చేసేవారే సత్యపదంలో విజయాన్ని సాధిస్తారు. చెట్లు తప్పులు చేయవు, రాళ్ళు పొరపాట్లలో కూరుకోవు. జంతువులు ప్రకృతి నియమాలను అధిగమించటం సాధారణంగా చూడం, కానీ మనిషి తప్పులను చేసే అవకాశం ఉంది. మళ్ళీ మనిషే భూమిపై దైవంగా మారతాడు. పురోగమించు. యుగయుగాల సంఘర్షణ ఫలితంగానే సౌశీల్యం నిర్మితమవుతోంది. అధైర్యపడవద్దు. ఇతరుల దోషాల గురించి వారెంత దుష్టులైనా సరే ఎన్నడూ ముచ్చటించకు. తద్వారా ఏ మేలు కలుగదు. ఒకరి తప్పులను ఎంచి అతనికి నీవు చేయగల సహాయం ఏదీ లేదు. అటువంటి పనుల వల్ల నీవు అతనికి హాని చేసి నీకు నీవే హాని చేసుకుంటావు. అపజయాలను లక్ష్యపెట్టకు. అవి వాటిల్లటం సహజం. ఈ అపజయాలు జీవితానికి అలంకారప్రాయాలు. ఇవి లేని జీవితము ఒక జీవితమేనా? పోరాటానికి సంసిద్ధం చేసేవి ఈ అపజయాలే కదా. ఇవే జీవిత సౌరభాలు. కాబట్టి ఈ పొరపాట్లను, ఈ పోరాటాలను లక్షించవద్దు. ఆవు అసత్యమాడదు, నిజమే, కానీ అది ఎప్పటికీ ఆవే, మనిషి కాలేదు. కాబట్టి అపజయాలచే నిరుత్సాహపడకండి. లక్ష్యసిద్ధికై 1000 సార్లు పోరాడండి. 1000 సార్లు ఓటమి వాటిల్లినా ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నించండి. 1000 అవరోధాలను అధిగమించినప్పుడే సౌశీల్యం నిర్మాణం సాధ్యమవుతుంది. పయనంలో అంటే జీవన పయనంలో ఒకని తొట్టుపాటు ఎక్కువగాను, ఒకనిది తక్కువగాను ఉంటుంది. తక్కువ అయితే సజ్జనుడని, ఎక్కువ అయితే దుర్జనుడని అంటారు. కానీ ఆ రెండూ ఒక్కటే. కనిపించటంలో గల ఎక్కువ తక్కువలే ఆ పేర్లు. ఇలా వివేకానంద గారు విజయానికి మార్గం ఏంటో, మనం తప్పు చేసినా పర్వాలేదు అనేటటువంటి ఉద్దేశాన్ని వదిలిపెట్టేసేసి చేసినటువంటి తప్పుని మళ్ళీ చేయకుండా మనం విజయానికి కొత్త బాట వేసుకోవాలి అన్నట్లుగా చాలా చక్కగా చెప్పడం అనేది జరిగింది. ఇది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.